హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్ ధరలపై పడింది. 2026 ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక బుధవారం అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను ₹195.50 మేరకు పెంచాయి. అటు కోల్కతాలో ₹218 వరకు ధర పెరిగింది. ఇక దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర ₹2078.50కు చేరుకుంది. గత మార్చి 1న కూడా వాణిజ్య సిలిండర్ ధర ₹114.50 పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. వాణిజ్య గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇక ప్రస్తుతం ఢిల్లీలో గృహ అవసరాల సిలిండర్ ధర ₹913 వద్ద కొనసాగుతోంది. చివరిసారిగా మార్చి 7న దీని ధర ₹60 పెరిగింది. అయితే హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹214.50కు పెరిగింది. పెరిగిన ధరతో కమర్షియల్ సిలిండర్ ధర ₹2321కు చేరుకుంది. ఇక పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిని అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దాదాపు 50% వరకు పెరిగాయి. ఇక దీని ప్రభావం వల్ల ఎల్పీజీ ధరలను పెంచాల్సి వచ్చిందని చమురు సంస్థలు పేర్కొన్నాయి. ఎల్పీజీ ధరలు పెరుగుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం గత ఏడాది మార్చి నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ₹94.72, డీజిల్ ₹87.62గా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతి నెల 1వ తేదీన అంతర్జాతీయ ధరలు రూపాయి విలువ ఆధారంగా ఎల్పీజీ, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ ధరలను సమీక్షిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.